హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మస్ వ్లాగ్స్. ఇంకా ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. సండే ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుందండి. ఇదిగోండి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయిపోయింది. పూజ అయ్యేసరికి 5 గంటలు చిల్లర అవుతుందన్నమాట. యాపిల్స్ ఇంకా చామంతి పూలు నిన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి. సో పళ్ళన్నీ కూడాను శుభ్రంగా వాష్ చేసేసి నైవేద్యం పెట్టానమాట. నేను ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్తే పువ్వులు ఖచ్చితంగా తీసుకుంటానండి. అలాగే పళ్ళు ఏమైనా తీసుకొచ్చానంటే ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మేము తింటాం అనమాట. ఇదిగోండి మా చిన్న తులసమ్మ చెట్టు అనమాట. నేను ఈరోజు దీపం పెట్టలేదు, ఎందుకంటే మొన్న ఒక 2-3 ఆకులు కొంచెం డల్గా కనపడ్డాయండి. ఏమైనా దీపం వేడి ఏమైనా ఎక్కువ తగులుతున్నదేమో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను తులసమ్మ చెట్టుకి. సో దీపారాధన చేయలేదు, జస్ట్ అక్కడ కొంచెం నీళ్లు అంటే పోసేసి వచ్చానమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఇంకా ఎవరు లేవలేదండి, సండే కదా. మరి నాకు ఏంటోనండి టైం అయితే తెలివి వచ్చేస్తుంది. చాలా బ్యాడ్ హ్యాబిట్, మరి గుడ్ హ్యాబిట్ నాకు కూడా తెలీదు. అయితే ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఏంటి లేకుండా సండే మ్యాగజైన్ కొంచెం తిరగవేశాను అనమాట. రెసిపీస్ ఎక్కువ చూస్తానండి, రకరకాల రెసిపీస్ చూస్తాను. అలాగే ఎవరిలా చేస్తున్నారు ఏంటి మనం కూడా తెలుసుకుంటే మంచిది కదా. సో కొంచెం పేజీలన్నీ తిరిగేసేసాను. 1 కప్పు హాట్ వాటర్ కూడా తీసుకున్నాను. ఈరోజు మా లంచ్లోకి చెప్పాలంటే బేసిక్గా నాన్ వెజిటేరియన్ అందరూ కూడా సండే అంటే చికెన్, మటన్ రకరకాలుగా చేసుకుంటారు కదా. నేను మా ఇరుగు పొరుగు దగ్గర వింటూ ఉంటాను. సో మేమైతే ఫుల్ వెజిటేరియన్. మాకేముంటాయండి, ఆకుకూరలు లేకపోతే జీనుగులు లేకపోతే కొబ్బరికాయ, శనగపప్పు ఇలాంటివి ఉంటాయన్నమాట. అవే నేను స్పెషల్గా ఫీల్ అవుతానండి. సో ఈరోజు మా లంచ్లోకి కొబ్బరికూర శనగపప్పు చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఈరోజు షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసరికి రసం పొడి. ఇది మనలో చాలా మందికి అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఇష్టం. చెప్పాలంటే మీకు కూడా ఇష్టం అయితే కమెంట్ చేసేయండి. అయితే ఇది చాలా తక్కువే చేసుకుంటున్నాను. ఫ్రీ టైం దొరికిందంటే మనం కొంచెం ఎక్కువ చేసుకొని దాచిపెట్టుకుంటానండి. రెగ్యులర్గా నేను రసం చేసుకుంటానండి. డైజెషన్ కోసం ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఫస్ట్ ఏం చేశానంటే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఏవంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర, అలాగే మిరియాలు. లో ఫ్లేమ్లో పెట్టుకొని తాపీగా ఓపిక్గా చేసుకోవాలండి. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే మీరు కూడా చక్కగా అంటే మనకి సీజన్లు మారుతుంటే జలుబులు ఇవన్నీ వస్తుంటాయి కదండి. సో ఇలాగా రసం చేసుకుంటే మనం సూప్ లా కూడా తాగొచ్చు, చాలా బాగుంటుందన్నమాట. సో అక్కడ యాడ్ చేశాను కొంచెం రైస్ ఇంకా రెడ్ చిల్లీ. కొంచెం చల్లారేక మిక్సీ పట్టుకుంటాను. అండ్ ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొంచెం మిక్సీ పట్టేశాను అనమాట. ఇంకా అటువైపు అయితే కుక్కర్లో శనగపప్పు ఉడికిపోతున్నది. అంటే కొంచెమే ఉడికిస్తాను, లైక్ పేస్ట్లా కాకుండా సాఫ్ట్గా కొంచెం ఉడికిస్తానండి. ఈ లోపల మన రసం పొడి కోసం వేయించుకున్నాం కదండి మిరియాలు, అవన్నీ కూడా కొంచెం చల్లారిపోయాయి అనమాట. సో ఇదంతా కూడాను ఒక పొడి మిక్సీ జార్లోనే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మనం పేస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎలాగంటే ఎప్పటికప్పుడు కోసం పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది కొంచెం ఒక 1 వీక్ వరకు చేసుకున్నాను అనమాట. ఈరోజు మీతో నేను కట్టుచారు షేర్ చేసుకుంటానండి. ఇది మేబీ చాలా సింపుల్, చాలా ఈజీ అయినా కూడా ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది ఏంటో తెలుసా మీకు? హింగు నూనె. కొంచెం నూనె మరగనివ్వండి. ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం హింగు వేసుకోండి. ఎక్కువ మాడిపోయింది అనుకోండి చీర వచ్చేస్తుంది. కొంచెం రెడ్గా మనకి హింగు రావాలన్నమాట. మీ ఇరుగు పొరుగు ఎవరైనా బ్రాహ్మణ్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వాళ్ళకి ఈ రెసిపీ మస్ట్ తెలుస్తుందన్నమాట. హింగు నూనె, కొబ్బరికూర, శనగపప్పు, పాటోళి ఇవన్నీ మా తలక ట్రెడిషనల్ రెసిపీస్ అండి. సో కట్ చేస్తే హింగు నూనె రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కట్టుచారు చేసుకుంటున్నానండి. శనగపప్పు ఉడికించిన తేట నీరుతోటి చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే వేసుకున్నాను తాలింపు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మొన్న తీసుకున్న కరివేపాకు బీవచ్చంగా వాడేస్తున్నానండి. ఫ్రెష్గా ఉన్నది కదా, ఫ్రెష్గా కనబడితే అస్సలు నేను వదిలిపెట్టను, వాడేస్తూ ఉంటాను. నెక్స్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు, చింతపండు పులుసు, అలాగే వాటర్ ఎలాగో మనం తగినంత వేసుకుంటాం. ఆ తర్వాత చారుగుండ యాడ్ చేసుకుంటానండి. ఆ తర్వాత ఇదిగోండి శనగపప్పు ఉడికించిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అటువైపు మీకు కనబడుతున్నది దెబ్బరొట్టి. పూర్వం అయితే మా నాన్నమ్మ బొగ్గుల కుంపటి మీద దెబ్బరొట్టి వేసేదండి. ఇనుప మూకుడు ఉండేది. అండ్ మూకుడు మీద కూడాను అంటే కడాయి మీద కూడా కొన్ని బొగ్గులు నిప్పుతో ఉన్నవే వేసేదన్నమాట. ఎంత క్రిస్పీగా వచ్చేదండి. ఒక దెబ్బరొట్టి అంటే ఇద్దరు తినేవారనమాట.
ఎక్కువగా సాటర్డే ఇంకా మండే చేసుకునేవారండి ఇలాగా మినప్పప్పు సంబంధించిన టిఫిన్స్ అనమాట. దెబ్బ రొట్టి అని అంటే మాకు పండగ. లైక్ ఎలాగంటే రెడ్గా క్రిస్పీగా వచ్చేది, మధ్యలో శనగపప్పు, అల్లం ముక్కలు ఇవన్నీ ఉంటాయండి. అండ్ కొన్నాళ్ళు పోతే కుక్కర్లో ఉండేవాళ్ళు. అంటే ఎలాగంటే మధ్యలో ఒక గిన్నె గ్లాసు పెట్టేవారండి. అలా కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో రాను రాను ఫ్యామిలీ మెంబర్స్ అలా తగ్గిపోయారు కాబట్టి మనం కూడా ఇనప కడాయి నుంచి ఇదిగోండి సిల్వర్ కడాయిలోకి అయితే వచ్చేసాం అనమాట. సో కట్ చేస్తే ఇక్కడ చేసుకుంటున్నాను కొబ్బరికూర, శనగపప్పు. ఇంకా వంట అయిపోయిందండి. ఇదిగో బట్టలన్నీ ఉతుక్కున్నాను, ఆరవేసేసుకుంటే ఈ పూటకి నా పని అయిపోయిందనమాట. ఇంకా బట్టలకి కంపేర్ చేసుకుంటే ముందు రోజులకేనండి ఇంటికి అంటే ఇంటి చాకలి వాళ్ళు ఉండేవారనమాట. అలాగా మొత్తం ఫ్యామిలీకి ఒక 2 మూటలు బట్టలు అలా బయలుదేరేవి. కానీ ఇప్పుడు అలా కాదు, మనమే ఉతుక్కుంటున్నాం. కానీ చిన్న ఫ్యామిలీ అయినా కూడాను 4-5 మూటలు బట్టలండి, అంతలా మనం కొనేస్తున్నాం బట్టలు అనమాట. సో కట్ చేస్తే మధ్యాహ్నం రొటీన్లోకి వచ్చేస్తే మా వాళ్ళు మిరపకాయ బజ్జీలు చేయమన్నారండి. అంటే సండే ఈవినింగ్ అంటే మేము డీప్ ఫ్రై అలాంటివి ఏంటి చూడం, ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అయితే చేసుకుంటాం అనమాట. సో ఈ వారం మాకు నచ్చింది మిరపకాయ బజ్జీలండి. సో ఫస్ట్ అయితే ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. దీనికి స్టఫింగ్ పెట్టేసి చేస్తున్నానండి. ఆలు అయితే ఉడికించేసాను. దీనికోసం అయితే కొంచెం అంటే స్టఫింగ్లో కొంచెం ఉల్లి చెక్కు, ధనియా జీరా పౌడర్, రెడ్ చిల్లీ, కొంచెం సాల్ట్, అలాగే కొత్తిమీర వేసుకుంటాను. ఇంకా చిల్లీ పౌడర్ అయితే కొంచెం వేసుకుంటానండి. ఇవన్నీ కూడాను అంటే మొత్తం స్మాష్ చేసేసి పక్కన పెట్టాను అనమాట. ఇదే మన స్టఫింగ్ అండి మిర్చిలోన. ఇదిగోండి ఈ కర్రీ అయితే నాకు ఎలా అనిపించిందో తెలుసా, పానీపూరిలో మనకి ఇస్తారు కదా సేమ్ అలాగే వచ్చిందండి టేస్ట్ అయితే. సో కట్ చేస్తే ఇదిగోండి శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసానండి వాటర్లోన, శుభ్రంగా వాష్ చేసేసాను. ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం అడదిడ్డం అయిందంటే మన స్టఫింగ్ కూడా సరిగ్గా ఉండదు కదా. ఆ తర్వాత తీసేస్తున్నాను సీడ్స్ అండి. సీడ్స్ తీసి లేకపోతే కొంచెం పేలొచ్చేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో ఇదిగోండి సీడ్స్ అనేది తీసేసాను మిర్చి అన్నిటికీ కూడాను. ఇవైతే 1/2 కిలో తీసుకున్నానండి, 20 రూపీస్ తీసుకున్నారు. 7 మిరపకాయలు వచ్చాయండి. మేముంటుంది 5 మెంబర్స్. సో ఇది బై 2 చేస్తాం కదండి అలాగైనా. సో ఇదిగోండి స్టఫింగ్ అంతా చేసేసాను. ఇప్పుడు బ్యాటర్లోకి వచ్చేస్తే వేసుకుంటున్నాను శనగపిండి. సో బ్యాటర్ కొంచెం చిక్కగా కలుపుకుంటున్నానండి. ఇందులో అయితే మరి ఏంటి యాడ్ చేయట్లేదు, జస్ట్ కొంచెం సాల్ట్ వేసానండి. ఆ తర్వాత వాము కొంచెం చేతులు ఇలా నలిపేసి వేసాను అనమాట. ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్లో లేకపోతే బజ్జీ ఐటమ్స్లో నేను కొంచెం వాము అయితే వేసుకుంటానండి, డైజెషన్ కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుందని చెప్పేసి. సో చూసుకొని తగినంత వాటర్ కూడా వేసుకున్నానండి. ఇదేంటంటే నేను చాలా వీడియోస్లో చూసానండి, ఒక గ్లాసులో వేసుకొని బ్యాటర్ అంతా మిర్చిలా డిప్ చేస్తే చాలా ఈజీ అనమాట. సో గిన్నెలో కంటే ఇలా గ్లాసులో చాలా ఈజీ అనిపించిందండి. సో ఇదిగోండి డిప్ చేసేసాను. ఆయిల్ కూడా శుభ్రంగా వేడెక్కిపోయిందండి. సో వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ చేశాను, కొంచెం మనకి వేగాలి కదండి మిర్చి అలాగే బ్యాటర్ కూడాను. సో ఈ కడాయిలో ఎట్ ఏ టైం 2 బజ్జీలు వేయడానికి కుదిరే అనమాట. సో ఇదిగోండి బజ్జీలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడైతే దీనికి మళ్ళీ కట్ చేసేసుకొని ఉల్లి చెక్కు, కొంచెం చాట్ మసాలా, చిన్న నిమ్మకాయ ముక్క కూడా అంటే యాడ్ చేసుకుంటాను అనమాట. కట్ చేయలేకపోతున్నాను, చాలా వేడిగా ఉండాలి కదండి. మరి బయట క్లైమేట్ అయితే ఎక్కడి నుంచి నల్లటి మేఘం కూడా వచ్చేసిందండి. మరి వర్షం పడుతుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీ అని అంటే అదృష్టం అనే చెప్పుకోవాలి. సో ఇదిగోండి ఉల్లి చెక్క కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇదిగోండి చిన్న నిమ్మకాయ చెక్క, అంటే కొంతమంది మా ఇంట్లో నిమ్మకాయ రసం ఇష్టపడరు అనమాట, బేసిక్గా నేను. సో కట్ చేస్తే ఇదిగోండి ప్లేటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బయట చూస్తారా, ఇదిగోండి బయట క్లైమేట్ అయితే అదిరిపోయిందండి. సో సరేనండి, మేమైతే ఎంజాయ్ చేస్తాం మిరపకాయ బజ్జీ ఇంకా వర్షం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.